శ్రీ గురుభ్యో నమ. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 4/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయం 5 గంటలకు మా లాడ్జీలో స్నానాధికము అల్పాహారము పూర్తి చేసుకొని నేను వర్మ ఎలిజబెత్ కారులో జెనీవా నుండి లియాన్ పట్టణమునకు ప్రయాణ సన్నాహములు చేసుకొంటిమి. ఉదయమే అంగడికి పోయి కొన్ని వింత వస్తువులు చూచుచుండగా ప్రయాణములో మడత పెట్టుకొని చేత పట్టుకొని పోవుటకు వీలైన మడత మంచములు, పరుపులు కనిపించినవి. వర్మ వానిని చూచి వ్యామోహపడెను. మా ఇద్దరికి చెరియొక మంచము, పరుపు కొనెను. అవి భారతదేశము చేర్చుట సాధ్యము కాదని నేను చెప్పుచున్నను, అతడు వినలేదు. సులభముగా ఓడలో భారతదేశమునకు పంపవచ్చుననియు తాను పంపుదుననియు కరోల్ సతీమణి వర్మకు పంపుకొట్టుటచే వర్మ కొని ఆమెకు అప్పగించెను. మాస్టర్ బ్రాకెట్లో అంటున్నారండి, అవి నేటి వరకు భారతదేశము చేరలేదు. అంటే ఈ పుస్తక రచన, ఈ పుస్తకము వచ్చేటప్పటికి అప్పటికి కూడా ఇంకా భారతదేశం చేరలేదటండి. మేము వెంటనే లాడ్జీకి తిరిగి వచ్చి ఉదయం 9 గంటలకు కారులో పండ్లు, భోజన పదార్థములు సిద్ధం చేసుకొని జెనీవా నుండి బయలుదేరితిమి. అతిలోక సుందరము, ఆధ్యాత్మిక వాతావరణ పూరితము అగు జెనీవా నగరమును విడచి వచ్చుచుండగా నాకు కొంత బాధ కలిగినది. దారి చూపుటకై 30 మైళ్ళ వరకు కరోల్ సతి మా వెంట వచ్చినది. దారి తెలిసిన వెనుక ఆమె యోర్డోన్ అను గ్రామమున సెలవు తీసుకొని దిగిపోయినది. మా కారు స్విట్జర్లాండ్ సీమలు దాటి ఫ్రాన్స్లో ప్రవేశించిన సమయము నుండి ఎండ అతి తీవ్రమయ్యను. భారతదేశమున విజయవాడ ప్రాంతమున వేసవికాలపు టెండవలే ఉండెను. వెచ్చని గాడ్పు చెవులలో నుండి ఆవిరులు చిమ్ముచున్నది. మధ్యాహ్నము 12 గంటలకు సరికి లియాన్ పట్టణము దూరదర్శనమయ్యను. 2 మహాపర్వతముల మీద నుండి సుందర మహాభవనములు వందలు వేలుగా పర్వతమునకు చుక్కల మృగ్గులు పెట్టినట్లు కనిపించినవి. బాటలు మిక్కిలి విశాలములు. వాహనముల సమ్మర్ధము చాలా హెచ్చుగా ఉన్నది. పేటలు పల్లెలతో కలిసి 18 చదరపు మైళ్ళ నగరమది. 18 స్క్వేర్ మైల్స్ అండి, అంత ఏరియా ఉంది అంటున్నారు. కొన్ని బాటలు తుక్కుతో, చెత్తతో, దుర్వాసనలతో నిండి ఉండి ఒక మారు మన ఊరిలో ఉంటిమా అనిపించినది. చాలా కాలము తర్వాత స్వస్థలము చేరినట్లు అనిపించెను. లియాన్ నది అతి వేగవంతమై భయంకరముగా ప్రవహించుచున్నది. దాదాపు ఐరోపాలో నదులన్నీ భయంకర ప్రవాహ వేగము కలవి. లియాన్ నదిపై అడుగడుగునా విశాలమైన వంతెనలు ఉన్నవి. ఎలిజబెత్ ఆ వాహనముల సమ్మర్ధములో భయపడుచు, కంగారు పడుచు కారు నడుపుచుండెను. తెలియక ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకమైన మార్గములలో ఆమె మలుపులు త్రిప్పుచుండుట, పోలీసు దాదాపు ఏడ్పు ముఖముతో వచ్చి పొలికేకలు పెట్టుట, ఆమె మెల్లగా సర్దుకొనుట జరుగుచుండెను. ఎట్టకేలకు ఒక పెద్ద బాటలో ఒకచోట కారాపి ఆమె దిగిపోయినది. కొన్ని నిమిషములలో మరి ఒక 50 సంవత్సరముల వనితను వెంటబెట్టుకొని వచ్చెను. 50 సంవత్సరాల వనితను వెంటబెట్టుకొని వచ్చిందటండి. ఆమె పేరు జినెత్ జార్జి. ఆమె నన్ను చూచి బాటలోనే నా పాదములపై పడి నమస్కరించెను. ఆమె ఆల్బర్ట్ సెసీ శిష్యులలో ఒకతే. ఆమె ఇంటిలో పూజాగృహమున ఆల్బర్ట్ సెసీ ఇచ్చిన నా ఫోటో కలదట. దానిని బట్టి గుర్తించి
ఆమె నమస్కరించెను. ఆమెకు దూరదృష్టి, దూరశ్రవణ శక్తులున్నవని ఎలిజబెత్ పరిచయము చేసెను. భయంకరమైన ఎండ మార్చుచున్నది. మేము వెంటనే ఒక చల్లని పానీయముల విక్రయశాలలోనికి ఆహ్వానింపబడితిమి. పానీయములు స్వీకరించి వచ్చిన వెనుక మరలా కలిసి కొందుమని జినెత్ సెలవు తీసుకొన్నది. మా కారు ముందుకు సాగిపోయినది. జినెత్ను గూర్చి ఎలిజబెత్ మాకిట్లు పరిచయము చేసినది. ఈమె సహింపరాని కష్టములలో చిరకాలము నుండి జీవించుచున్నది. జీవనోపాధి చాలా కష్టము. ఆమె భర్త మూర్ఖుడు, దైవభక్తి లేనివాడు. యోగము, ఆధ్యాత్మికత మున్నగు విషయములన్నచో గిట్టదు. అతడు కసాయి దుకాణము పెట్టి మాంసము అమ్ముచున్నాడు. ఆ దుకాణమునకు ఈమె మేనేజరుగాను అకౌంటెంటుగాను పనిచేయుచున్నది. డబ్బులు అతనికి అందకుండా లెక్కచూచి ఈమెయే పట్టుకొని పోయి గృహ నిర్వహణము చేయును. ఈమెకు 2 కొడుకులు. ఫాస్వా అంటే బ్రాకెట్లో ఫ్రాన్సిస్ అని ఇచ్చారండి. ఫాస్వా అను పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను విడిచి హోటల్ వ్యాపారము నడుపుచు ఆఫ్రికా, పర్షియా, అరేబియా, ఇండోనేషియా దేశములలోని మహానగరములలో పెద్ద హోటళ్లను నిర్వహించెను. ప్రస్తుతము తిరిగి వచ్చి ఈ సమీపముననే ఒక గ్రామమున సిమెంటు వస్తువుల వ్యాపారము చేయుచున్నాడు. 2వ కుమారుడు డామినిక్ ఇంకను ఏమి చేయవలనా అని వ్యాపార ప్రయత్నములలో తిరుగుచున్నాడు. ఈ కుటుంబము మొత్తము ఈమె ఒక్కతియే ఆల్బర్ట్ సెసి ఉపదేశము నుండి పూర్తి శాకాహారిణి అయి ధ్యాన జీవితము నడుపుచున్నది. జినెత్ జార్జి దగ్గర నుండి బయలుదేరి ఆ మండుటెండలో లియాన్ నగర వీధులలో సంభాషించుకొనుచు ముందుకు సాగితిమి. ఒకచోట మా కారు ఆగినది. మమ్ము ఒక మేడపై 4వ అంతస్తులోనికి వెంటబెట్టుకొని పోయి ఎలిజబెత్ మరి ఒక స్త్రీకి పరిచయము చేసినది. ఆమె పేరు క్లాజల్. ఆమె కూడా ఆల్బర్ట్ సెసి శిష్యురాలు. వరల్డ్ మదర్ క్రతు సంస్థలో ముఖ్య కార్యనిర్వాహకురాలు. ఇల్లు చాలా చక్కగా అమర్చబడి ఉన్నది. పేదరికము ఉన్నంతలో సంతృప్తి, చక్కని పొదుపు కనిపించినది. ఆమె తన 2 కుమార్తెలను తెచ్చి పరిచయము చేసినది. నికోల్ అను పేరు గల జ్యేష్ఠపుత్రిక వైద్యశాస్త్రము చదువుచున్నది. ఆమె చెల్లెలు మార్టిన్ గణిత శాస్త్రము చదువుచున్నది. ఇంటియందు అందరూ క్రమశిక్షణ గల బుద్ధిమంతులు, ఆస్తికులు, నిత్యము యోగ మార్గమున ధ్యానము చేయువారు. భర్త పోయినది మొదలు క్లాజల్ ఆ నగరమునందలి పురపాలక కార్యాలయమున ఉద్యోగము చేయుచు పిల్లలను సాకి చదివించుచున్నది. ఆల్బర్ట్ సెసి ఉపదేశముచే వారందరూ పూర్తి శాకాహారులు. 3 వరుసగా వచ్చి నమస్కరించి తమ పూజామందిరములోనికి గునిపోయిరి. అచ్చట నా ఫోటో ఉండెను. ఆల్బర్ట్ సెసి వారికి ఇచ్చి ధ్యాన ఉపదేశము చేసెనట. 5 నిమిషములు ప్రేయరు చేసుకొని హాలులోనికి వచ్చి కూర్చుంటిమి. మా భోజనమునకు బల్లలపై అన్నియు సిద్ధము చేయబడి ఉన్నవి. నేను వర్మ స్నానము చేయవలెనని కోరితిమి. పూర్వము బ్రసెల్స్ మొదలగు పట్టణములలో స్నానము లేక బాధపడిన సంగతి చెప్పితిమి. ఆమె నొచ్చుకొని మేము లియాన్ పట్టణములో ఉన్నంత కాలము ప్రతిదినము మమ్ము తన కారులో తీసుకొని పోయి స్నానమునకు ఏర్పాట్లు చేసి మరలా దించెదనని చెప్పినది. మేము స్నానము చేసి వచ్చి భోజనములు చేసితిమి. వడ్డన పద్ధతి కొంత భారతీయ పద్ధతిలో శుచి శుభ్రము కలిగి ఉన్నది. ఆమె ఆల్బర్ట్ సెసితో పరిచయము కాక మునుపు సచ్చిదానంద స్వామి శిష్యురాలు. స్వామి శివానందుల మార్గమున నిత్యము యోగాభ్యాసము చేయును. అరవింద యోగీంద్రుల రచనల ఫ్రెంచి అనువాదములు వారి ఇంట నిత్యము చదువుకొనుచుందురు.
ఇంకను వివేకానంద, స్వామి రామదాసు మొదలైన వారి రచనల గ్రంథములు అన్నీయు వారి ఇంట ఉన్నవి అని. ఆ తర్వాత పార్కిన్సన్ వైద్యశాల అనే అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి మాస్టారు చెబుతూ ఉన్నారు. భోజనానంతరము అనేక విషయములు ప్రసంగించిన తరువాత మధ్యాహ్నము 2:30 గంటలకు బయలుదేరితిమి. అచటికి కొంత దూరమున పార్కిన్సన్ వ్యాధిచే బాధపడు రోగుల శరణాలయము ఒకటి ఉన్నది. అచ్చట 3:30 గంటలకు నా ఉపన్యాసము ఏర్పరుపబడి ఉన్నది. ఉపన్యాసానంతరము ప్రశ్నోత్తరములు. మేము బయలుదేరి శరణాలయమునకు వెళ్ళితిమి. పరిశీలింపగా కొందరు న్యాయవాది స్త్రీలు ఒక శరణాలయము పేర ఒక చిన్న ఇల్లు తీసుకొని కాలక్షేపము చేయుచు కొంత ధర్మాదాయమును అనుభవించుచున్నారు. ఒక పాడుబడిపోయిన పాత పెంకుటింటి శిథిలమైన తలుపునకు పార్కిన్సన్ హౌస్ అని బోర్డు కనిపించినది. కొందరు న్యాయవాదులైన స్త్రీలు ఠీవిగా దుస్తులు ధరించి మమ్ము లోనికి ఆహ్వానించిరి. అందొక వృద్ధ స్త్రీ ఆ సంఘమునకు నిర్వాహకురాలు. ఆమెకు చాలా ఆస్తి ఉన్నది. ఒక గ్రామమున వ్యవసాయము, పండ్ల తోటలు, పాలు, తేనె వ్యాపారము చేయుచున్నది. ఈ శరణాలయమును సర్వము ఆమెయే నిర్వహించుచున్నది. పార్కిన్సన్ వ్యాధిని గూర్చి ఒక 4 పేజీల మాసపత్రిక నడుపుచున్నది. ఆ సంఘమున డైరెక్టర్లు, కమిటీ మెంబర్లు ఆసీనులై ఉన్నారు. ఆ కార్యాలయమున ఒక కరస్పాండెంటు, ఒక వంటవాడు, ఒక వడ్డనవాడు, ఒక గుమాస్తా, ఒక పరిచారిక ఉన్నారు. వీరందరినీ పార్కిన్సన్ రోగుల ఆదాయ నిధితో మేపుచున్నారు. నా కార్యక్రమమున 3 గంటల నుండి 4 గంటల వరకు వేదము, అధ్యాత్మ విద్య అను అంశమును గూర్చి ఉపన్యాసము, అటుపైన పార్కిన్సన్ వ్యాధిపై ప్రశ్నోత్తరములు నడచెను. మేము అచ్చటికి చేరునప్పటికీ 2:50 అయినది. వాతావరణము ఏ కారణముననో దుర్భరముగా ఉన్నది. అచ్చట చేరిన వారి సూక్ష్మదేహములన్నీయు మలభూయిష్టములై ఏవో ఘోర పాపములను సూచించుచున్నవి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలండి. మాస్టర్ అంటున్నారు, అక్కడ చేరిన వారి సూక్ష్మదేహములండి. ఆ సూక్ష్మదేహములు ఎట్లా ఉన్నాయి అంటే పైకి కనిపించేటువంటి భౌతిక దేహం కాదు. ఆ సూక్ష్మదేహములు మలభూయిష్టమై ఏవో ఘోర పాపములను సూచిస్తూ ఉన్నాయిట. పాతబడిపోయిన ఆ ఇల్లు దయ్యాల కొంపవలే ఉన్నది. శుభ్రము చేయుటలేక అంతయు మలినముగా ఉన్నది. వెలుతురు, గాలి లోపలకు ప్రవేశింపక ఏదో నాచుక్రుళ్ళిన వాసన వేయుచున్నది. వర్మకు మొగము తిరిగి వాంతి రాబోవుచున్నట్లయ్యను. అందరిలో వంటవాడు మాత్రము వ్యాయామ కర్కశమై కండలు తిరిగిన శరీరముతో జామి పండువలే మందస్మితముతో కూడిన చిరునవ్వు మొగముతో చాలా ఆరోగ్యవంతుడై కనిపించెను. ఈ వంటవాడి గురించి చూడండి ఎంత చక్కగా మాస్టర్ ఎంత చక్కగా వర్ణన చేశారో. చాలా సంతోషించారండి అతన్ని చూసి మాస్టారు. చూద్దాం ఎలా ఉన్నాడు ఇతను. సరే, చాలా ఆరోగ్యవంతుడై కనిపించెను. ఏదో పూర్వజన్మ సంస్కారము ఉత్తమమై నిత్య సంతుష్టి అతని కన్నులలో వెలువడుచుండెను. ఆకర్ణాంత విశాలమైన కన్నులతో నన్నే చూచుచుండెను. చెవుల వరకు పెంచిన పెద్ద మీసములు, చూపులలో సత్వగుణము, ఆత్మజ్ఞాన రేఖలు కనిపించుచున్నవి. పిల్లనెత్తుకొని ప్రక్కనే నిలబడిన అతని భార్య కూడా ఉత్తమ ఆధ్యాత్మిక ప్రవృత్తి వెలువరుచు చూపులతో నా వంక చూచుచుండెను. ఒక ఆదర్శవంతమైన మహనీయుల కుటుంబము శాపవశమున ఇచ్చట సేవలో బద్ధమై ఉన్నదని నాకనిపించెను. వారు జిప్సీల కుటుంబము వారట. ఇక
మిగిలిన వారందరూ సంకుచిత స్వభావాలు, నీచులు, ధనలోభులు, పాపాచరణ కలవారుగా నాకు గోచరించిరి. ప్రొప్రైటర్ అయిన ఆ ముసలి లాయరు మమ్ము సగౌరవముగా ఆహ్వానించినది. ఆమె ప్రక్కనే కుర్చీలో ఒక పురుషులాయరు స్థూల శరీరముతో, పక్షవాతమున వంకరబోయిన కన్నుతో, శుభ్రము చేయని పలువరుసతో, గరుకైన రాతి చిప్ప వంటి మొగముతో నవ్వుచు ఫ్రెంచి భాషలో మాట్లాడుచు నాకు అనువాదము చేసి చెప్పుమని ఎలిజబెత్ను ప్రోత్సాహము చేయుచుండగా ఆమె నిరాకరించుచుండెను. వారి సాన్నిధ్యమున భరింపరాని సూక్ష్మ దుర్వాసనలు వచ్చుచున్నవి. మా నడుమ ఒక అపరిశుభ్రమైన మరుగుదొడ్డి ఉన్నట్లు అనిపించినది. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మా నడుమ ఒక అపరిశుభ్రమైన మరుగుదొడ్డి ఉన్నట్లు అనిపించినది. మిగిలిన వారికి ఎవ్వరికి ఏ వాసనలు లేవు. ఎలిజబెత్ని అడిగి చూచితిమి. ఆమె ఏ వాసనలు లేవన్నది. ఇంతలో చాలామంది ప్రేక్షకులు సమయమునకు వచ్చిరి. అందు కొందరు హఠయోగులు, మరికొందరు దేవుని పుత్రులు అను శాఖకు చెందిన చర్చి సోదరులు. ఎవరు ఉపన్యాసమిచ్చినను వారు ప్రశ్నలతో ఏడిపించి తీవ్రముగా విమర్శింతురట. ఎలిజబెత్ భయముతో వారిని గూర్చి నా చెవిలో చెప్పెను. నేను భయము లేదంటిని. లాయర్లు వరుసగా పార్కిన్సన్ వ్యాధిని గూర్చి శాస్త్రీయములైన ప్రశ్నలు కురిపించిరి. సమాధానములు పొందిన వెనుక భారతదేశమున ఈ వ్యాధికి వైద్యమున్నదా అని ప్రశ్నించిరి. ఈ వ్యాధి సామాన్యముగా భారతదేశమున ఉన్నవారికి రాదు, వచ్చినను ఆయుర్వేదము, హోమియో విధానములలో 3 సంవత్సరములలో నివారణము అగును అని తెలిపితిని. ఐరోపా దేశములలో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చుటకు కారణములేమి అని ఒక వృద్ధ స్త్రీ ప్రశ్నించెను. పరస్పరాపేక్షలు లేని కుటుంబమున పెరుగుట, ఫ్రిజిడియర్లలో నిలవ ఉన్న మాంసము తినుట, అంటే ఫ్రిడ్జుల్లో అంటాం కదండి మనం ఇప్పుడు, ఆ ఫ్రిడ్జుల్లో నిలవ ఉన్న మాంసము తినుట, అతి కాముకత, మితిమీరిన నిత్య సంభోగము వలన ఈ వ్యాధి కలుగునని వివరించి తిని. వృద్ధ స్త్రీ మరలా ఇట్లు ప్రశ్నించెను, పార్కిన్సన్ వ్యాధి భౌతికమా మానసికమా? భౌతికమునకును మానసికమునకును భేదమేమి? ప్రశ్నకు సమాధానము చెప్పుట వలన ఆమెకు అర్థమగు స్థితిలో లేదు కనుక నేను దానిని విడిచి ఇతరుల ప్రశ్నలకు సమాధానమును ఇచ్చుచుంటిని. జరుగుతున్న సంభాషణలో వివరింపబడుచున్న విషయములకు వారు ఆశ్చర్యపడుచుండిరి. కొంతసేపటికి ఆ వృద్ధ స్త్రీ కూడా ఆశ్చర్యము, ఆనందము పొంది కుర్చీలో అటు ఇటు మసలుచుండెను. నిజమునకు ఆ విషయములన్నీ భారతీయులకు అతి సామాన్య విషయములు. అంద ఆశ్చర్యపడవలసినవి ఏమీయూ లేవు. కానీ వారికి అవియే ఆశ్చర్య విషయములుగా ఉండెను. ఆయుర్వేద శాస్త్రమును గూర్చి ప్రశ్నింపగా వాత పిత్త శ్లేష్మముల నిజస్వరూపమును వివరించి తిని. అది వారికి కని విని ఎరుగని విషయమట. ఆయుర్వేదమునకు ఒక శాస్త్రమున్నదని వారు ఎరుగరట. ఎవరో సాధువులు కొన్ని మూలికలు వాడుటయే ఆయుర్వేదమను అనబడునని చాలామంది ఉద్దేశ్యము. ఇంతలో ఒక చిత్రము జరిగెను. ఇక్కడ జాగ్రత్తగా వినాలండి. ఇంతలో ఒక చిత్రము జరిగెను. వర్మ అచ్చటి వాసన భరించలేక బయటకు పోవుదుననెను. నేను పోనీయలేదు. వర్మ మెల్లగా చేతి సంచిలో నుండి మాస్టరు సివివి పటము తీసి బల్లపై పెట్టి 3 అగరవొత్తులు తీసి వెలిగించెను. నమస్కరించి ప్రేయరు చెప్పెను. గది వాతావరణమంతయు మారినది. అందరూ నిశ్శబ్దమున కుర్చీలలో కూర్చుండి కన్నులు మూసిరి. ఏదో అదృశ్యమైన అలికిడి అందరిలో నుండి ప్రయాణము చేయుచున్నట్లు గమనించిరి.
ఆ ముసలి లాయరమ్మకు మూలాధారమున చిన్న కదలిక బయలుదేరినది. ఏదో గిలిగింతలు, ఏదో పట్టరాని సంతోషము వంటి బాధ అనుభవించుచు, సంతోషము వంటి బాధను అనుభవిస్తూ ఉందటండి. కుర్చీలో ముద్ద అయి అటునిటూ కదలుచుండెను. కొన్ని క్షణములలో ఆమె నోటి వెంట ఇట్లు వెలువడెను: అయ్యో, భారతదేశము నుండి వచ్చిన అనేక మహనీయులను ఇది వరకు చూచితిమి, విచిత్ర వ్యక్తులను దర్శించితిమి. మన ప్రశ్నలకు ఇట్లు సదుత్తరములిచ్చి ఎవరునూ తృప్తి కలిగించలేదు. తృప్తి అనగా ఇది నిజమైన తృప్తి. మనకు దారి దొరికినది. అనేక విషయములలో మీరు మాకు దారి చూపించిరి. ఇట్లు తన వశము కాని సంభాషణ చేయుచు కొంతసేపు మెలికలు తిరిగిపోయెను. మధ్య మధ్య ఫ్రెంచి భాషలో మిగిలిన వారిపై పెద్దగా అరచుచు నవ్వుచు చేతులు త్రిప్పుచుండెను. ఆమె అనుభవించుచున్న సంతోషము కూడా బలిష్టమైన గిలిగింతల వలె బాధాకరముగా ఉన్నదనియు, దానికి కారణము అనేక మాలిన్యములతో కూడిన ఆమె సూక్ష్మదేహము ఒక్కమారుగా మూలాధారము నుండి కదలుట అనియు, జరిగిన కదలిక ఆమె సూక్ష్మ శరీరమున కొన్ని రంధ్రములు కలిగించుచు పూడిపోయిన వెన్నెముకలోని దారులను బలముగా పుడిక తీయుచున్నదనియు గ్రహించి తిని. ఆమెకు మొదటి మారుగా జన్మనిచ్చుచున్న సంతోషము యొక్క ప్రసవ వేదనను అరగంట సేపు అనుభవించినది. అంటే మొట్టమొదటిసారిగా ఆ సంతోషానికి జన్మనిస్తూ ఉందటండి. ఆ సంతోషానికి జన్మనిస్తోందంటే ప్రసవ వేదన ఉంటుంది కదండి. జన్మ అంటే ప్రసవ వేదన ఉంటుంది కదా. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు, మొదటి మారుగా జన్మనిచ్చుచున్న సంతోషము యొక్క ప్రసవ వేదనను అరగంట సేపు అనుభవించినది. 5 గంటల వరకు ప్రశ్నోత్తరములు జరిగినవి. అందరూ కొంత విరామమునకై లేచిరి. ఉక్కిరి బిక్కిరిగా ఉన్న వర్మను తీసుకొని నేను చల్లని గాలికై బాటలోనికి వచ్చి తిని, ఎవరికి కనిపించకుండా తప్పించుకొని ఆ బాట వెంట కొంత దూరము పోయి ఒక హోటలులో దూరితిమి. మాకు ఆకలిగా ఉన్నది. అచ్చటి హోటళ్లలో రొట్టె తప్ప దక్షిణ భారతీయులకు కావలసిన పదార్థములేవియూ మందునకైనను లభింపవు. అంతయు ఆశాభంగము. మేము బుద్ధిగా చెరియొక్క కాఫీ తెప్పించుకొని త్రాగి లేచుసరికి అరగంట సేపు పట్టినది. బల్ల తుడుచుట, దానిపై పరిశుభ్రముగా ఉదికిన వస్త్రము సాకటింటి సీలు తీసి పరచుట మున్నగు చాదస్తములన్నీ శాస్త్ర ప్రకారము చేయనిదే అచ్చటి హోటళ్ల వారు కాఫీ ఇయ్యరు అని అంటున్నారండి మాస్టారు. ఈ అంశాన్ని పూర్తి చేశారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున చేతబడి ప్రయత్నము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.